ఈ లోకంలో మన కుటుంబాలు ఎంతండి? చిన్న కుటుంబాలు మనవి. మనము జీవించేటువంటి జీవితం ఏ పాటిది? మనం వెళుతున్న ప్రయాణంలో, మనం వస్తున్న జీవితంలో, మన కుటుంబంలో మనల్ని విడిచిపెట్టిన మన భార్యలు, మన బిడ్డలు, మరి మనం వెళుతున్నప్పుడు మరి ఎన్నో ఆపదలు మనల్ని పొంచుంటాయి, ఎన్నో ఇబ్బందులను మనల్ని ఆవరించుంటాయి. మనకు తెలియకుండానే ప్రమాదము మన వెనకనే ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, ఈ కాలు జోరు చోటున ఉన్నాం గనుక ఈ జారకుండా పట్టుకోవడానికి దేవుడు మనకు ఉండాలి, మనతో ఉండాలి. ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా? ధైర్యంగా ఉంటాం, దిగులు పడను. నాకెందుకు దిగులు? నన్ను పట్టుకోవడానికి నా దేవుడు ఉన్నాడుగా, నా రాజు ఉన్నాడుగా, నా పక్షమున. నాకెందుకు భయం? నా తండ్రి ఉన్నాడుగా, నేను ఉంటానంటున్నాడుగా. నా కుటుంబం, మీ కుటుంబంలో నేనుంటాను, మీ కుటుంబం మీద అధికారానికి నేనుంటాననేటువంటి అధికారానికి నువ్వు ఒప్పుకుంటే నేనే నీ కుటుంబాన్ని చూసుకుంటానంటున్నాడుగా దేవుడు. కానీ మనము కుటుంబాన్ని, మన జీవితాన్ని దేవునికి సమర్పించలేకపోతున్నాం. మన హృదయాన్ని దేవునికి ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో, ఇచ్చినప్పుడు మన కుటుంబంలో ఏముండవో తెలుసా? గాలి ఉండదు. గాలి అనగా శోధన ఉండదు.